నమస్కారం. ఈరోజు నేను మీకు అండ పిండ బ్రహ్మాండం గురించి చెప్తాను. ఈ ఆధ్యాత్మిక ఆయుర్వేదంలో మానవ శరీరం ఒక అండంతో మొదలవుతుంది. ఇది దినదినాభివృద్ధి చెందినాక ఒక పిండంగా మారిపోతుంది. ఈ పిండంలో ఏదైతే ఉందో అది విశ్వం మొత్తం కూడా ఉందన్నమాట. ఈ ఆయుర్వేదంలో శరీరంలో జరిగేటువంటి మార్పుల్ని వాతపిత్త కఫ దోషాలతోటి, రసరక్త మాంస ధాతువులతోటి, మలమూత్ర స్వేదాలతోటి, వాటి యొక్క లక్షణాలను బట్టి వ్యాధిని గమనించి దానికి చికిత్స చేస్తారు. ఆ చికిత్స కోసము విశ్వంలో దొరికేటువంటి వృక్ష సంపద, జంతు సంపద, భూమైనటువంటి ఖనిజాలు, ఇలా రకరకాల విషయాలు తీసుకొని వాయువు కూడా పంచమహాభూతాలతో ఏర్పడినాయి కాబట్టి, శరీరం పంచమహాభూతాలతో ఏర్పడింది కాబట్టి, లోపించిన పంచమహాభూతాలని విశ్వంలో ఉండేటువంటి పంచమహాభూతాలను పంపించి సరి చేసుకోవడం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుందన్నమాట. అండము, పిండము, బ్రహ్మాండం. మొదటిగా ఎగ్జాంపుల్గా చూసినట్లయితే సుశ్రుతుడు ఆయన శరీర స్థానంలో చెప్తాడు. గర్భం అనేటువంటిది, దాన్ని మనం జైగోట్ అంటాం, ఎగ్ అంటాం అన్నమాట. ఇది ఎలా ఏర్పడుతుందంటే శుక్రశోణితం గర్భాశయస్థం ఆత్మ ప్రకృతి వికార సమోచితం గర్భ ఇది ఉచితే అనేటువంటి పదాలు చెప్పడం జరిగింది. అంటే శుక్రము, గండుజువ, శోణితము, ఓవా, గర్భాశయము, యుటరస్, ఇది వీటి లోపల కలవడం. ఎలా దేంతో కలవాలి? ఇవన్నీ కలిసేటప్పుడు మనసు, మైండ్, ఆత్మ, సోల్, వికారాస్. ఈ వికారాస్ అంటే మనకి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వీటికి సంబంధించిన శబ్దాలకు సంబంధించినటువంటి విశేషాలు ఇవన్నీ కలిసి ఉంటాయన్నమాట. సమ్మూర్ఛన అనేటువంటిది మిక్సింగ్ అనమాట. ఇది జరగదు. అప్పుడు ఏమవుతుంది? దాంతోపాటు ఆకాశం వివర్ధన, గ్రోత్కి స్పేస్ కల్పిస్తుంది. వాయువు విభజతే, సెల్ డివిజన్ వచ్చేసి వాయువు క్రియేట్ చేస్తుంది అనమాట. పృథ్వీ సంబంధి, ఈ డివిజన్ అయినటువంటి వాటిని దగ్గర చేసేటువంటిది ఈ యొక్క పృథ్వీ మహాభూతం చేస్తుంది అనమాట. అగ్నిభూతం సంతాపం కలిగిస్తుంది, దాంట్లో చేంజెస్ కల్పిస్తుంది అనమాట. వెసల్స్ కింద, మజిల్స్ కింద, బోన్స్ కింద, ఫ్యాట్ కింద, స్కిన్ కింద రకరకాల లేయర్స్ లోపల కల్పిస్తుంది అనమాట. ఆ తర్వాత ఆపహ క్లేదయంతి, ఈ ఆపహ అన్ని వేడెక్కువైపోతే మళ్ళీ కష్టం కాబట్టి ఆపహ జలం, వాటర్ లిక్విఫై చేసుకుంటూ పోతుందన్నమాట. ఈ రకంగా పంచమహాభూతాలు ఎగ్ మీద మనకి వాటి యొక్క యాక్షన్ చూపించేసి పంచపిండాకృతిని కలిగిస్తుంది. పంచపిండాకృతిని కలిగించిన తర్వాత అంగము, ప్రత్యంగము ఏర్పడతాయన్నమాట. షడంగము శరీరం. అలాగే చిన్న చిన్న ఫ్యాలెంజెస్, టోసు, ఫూటు, లెగ్, షోల్డరు, ఎల్బో, ఇలా జాయింట్స్ ఇవన్నీ కూడా కలిపి ప్రత్యంగాలు అంటాం అన్నమాట. ఇవన్నీ ఏర్పడతాయి అన్నమాట. ఇలా చిన్నదైనటువంటి అండము దినదినాభివృద్ధి చెంది గర్భశిశువుగా 10 నెలలు దాటినాక శరీరం నుంచి బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన దాన్ని మనం పిండం అంటాం. ఈ పిండము రోజువారీ పెరుగుతూ ఉంటుందన్నమాట. దేహవర్తన గత వీడియోలు చెప్పుకున్నాం అన్నమాట. ఆహారాదులతో పాటు ఇది పోషించబడుతుందన్నమాట. ఇది ఆ కాలాన్ని బట్టి, ఆహారాన్ని బట్టి, మన వ్యవహారాన్ని బట్టి వ్యాధిగ్రస్తమైనప్పుడు ఈ యొక్క శరీరంలో అన్ని వ్యాధి నుంచి రక్షించుకోవడం కోసం మనం శరీరం బయట ఉండే పంచమహాభూతాలతో కూడిన ఈ వృక్ష సంపద, జంతు సంపద, ఖనిజ లవణాలు ఇటువంటివన్నింటిని ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని సమకూర్చుకుంటాం అన్నమాట. అందుకే అండంలో ఏదైతే ఉందో అదే పిండంలోనూ ఉంది, పిండంలో ఏదైతే ఉందో అదే విశ్వంలోనూ ఉంది. కాబట్టి అండపిండ బ్రహ్మాండంలో ఉన్నంత ఒకటే పంచమహాభూతాలు. నమస్కారం అండి.